ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రాంతానికి సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు. అయితే టన్నల్ లోపలికి వెళ్లి అక్కడ కొనసాగుతున్న సహాయక చర్యలను వీటన్నింటినీ కూడా పరిశీలించారు. అనంతరం రెస్క్యూ బృందాలతో సహాయక చర్యలకు సంబంధించి సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. सिस्टम नहीं चल रहा है, एक्यूमुलेट होके एकदम आप उसको ओपन किए तो आने का भी चांसेस है। प्रॉब्लम सॉल्व होगी बट आगे नाउ इसलिए सर्वे करना जरूरी है। My सर्वे बिल्कुल all my point is that we need to survey everything as of now, क्योंकि नया अभी शुरू किए तो जितना आप स्टडी करना है सब कुछ स्टडी करना है, क्योंकि आपको एक इंसिडेंट और एक्सीडेंट create an crisis. Now we have to understand the entire formation. Unless until you are not going to understand the actual thing surrounding area, you cannot take any risk. तो उसके लिए मेरा पॉइंट, मैं इतना डिस्कशन क्यों कर रहा हूँ, एवरीथिंग यू हैव टू मेक एन ए डॉक्यूमेंट। आगे कोई भी आया अचानक ऐसे कुछ समय पर कोई ऑफिसर बदले, यहाँ पर कौन आने वाले जाने वाले, ही कैन गो थ्रू दैट day 1, day 2, day 3, day 4 द टेक्निकल एवेल्युएशन, ये सब सारे अगर डॉक्यूमेंट बनाए आप, क्योंकि हम क्राइसिस एड्रेस कर दिए चला गया, उसके बाद कोई भी आए ना हियर से कोई ऐसा कुछ बोले तो हम सुना बोल के रहेंगे, मगर टू वेरीफाई दे डोंट गेट एनी डॉक्यूमेंट। आज यही काम होगा। डॉक्यूमेंट दो पार्ट में होगा। जो क्राइसिस मैनेजमेंट पार्ट है वो सुरेश बनाएगा और टेक्निकल पार्ट ये बनाएंगे। एट द एंड ऑफ द डॉक्यूमेंट वी विल गिव यू वेरी ब्रीफ 2 or 3 pages as एक्शन प्लान, so that you, as per you, that executive summary is the last 3 pages. Okay. With which department to do what, they will need support now because पंकज अभी से आपकी एक टीम, एक्सपर्ट टीम को लगा देंगे, अपने ऑफिसर से जितना भी 11 डिपार्टमेंट जमा करना आसान नहीं है, क्योंकि अभी क्राइसिस आया, पूरा गवर्नमेंट ऑफ इंडिया इज इन्वॉल्व इन दिस प्रोसेस, एवरीवन हैज कम टू हियर। अगर जेपी ने कुछ काम कर रहे थे सब लोग कोई भी नहीं आएंगे, तो इन लोगों को ये क्राइसिस के साथ साथ में आगे कैसे चलना, उन लोगों से आप एक सिस्टमैटिक एक कंसल्टेशन पूरा सिस्टम बना के डॉक्यूमेंट बना लो। आगे आपको भी कहीं पर कुछ भी दिक्कत है और ये कैसे हुआ, कहाँ तक हुआ, वो भी अगर रहा तो अपने को आसान हो जाएंगे, आगे हम कैसा आगे जाएंगे। Yes. He needs some direction and help beyond what his capability is. Sure, sir. Yes, sir. Yeah. First of all, నేషనల్ సైంటిఫిక్ ఏజెన్సీ చెప్తున్నాను, మీతో మీరు చాలా సైంటిఫిక్గా అడ్రస్ చేసినందుకు చాలా సంతోషం. ఫస్ట్ పార్ట్. తర్వాత సార్ మేము 26th ఈవినింగ్ వచ్చాము, అప్పటి నుంచి మేము కంటిన్యూస్గా మేము మ్యాప్ చేస్తున్నాం. అక్కడ బాగా చేసినట్టుగా అబౌట్ ఆ 500 మీటర్స్ వరకు 47 లొకేషన్స్లో నేను జీపీఆర్ స్టడీస్ చేశాను సార్, గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్. సో ఈ గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ నేను తెచ్చింది బేస్డ్ ఆన్ ద సిగ్నల్ స్ట్రెంత్ 200 మెగాహెర్ట్జ్ యూజ్ చేస్తున్నాను. ఇది ఐడియల్ కండిషన్స్లో ఐ కెన్ లుక్ అప్ టు 20 meters డెప్త్ సార్. ఇప్పుడు ఇక్కడ బికాస్ ఆఫ్ ది వాటర్ సాచురేటెడ్ అండ్ సార్ యూఆర్ రైట్లీ అడ్రస్ ద సొల్యూషన్ దట్ దిస్ ఈజ్ ఎ యూనిక్ ఛాలెంజ్ అండ్ యూనిక్ ప్రాబ్లమ్ వేర్ నోవేర్ ఇన్ ద వరల్డ్ ఇట్ హ్యాపెండ్, బికాస్ వాటర్ ఫ్లో వైపు నుంచి వేరే టన్నెల్ యాక్సిడెంట్ అంటే బికాస్ దట్ ఈస్ డ్రై ప్లేస్ లో ఎనీ ఎక్స్పెరిమెంట్ ఈజ్ ఈజీ, బట్ హియర్ యాజ్ యూ రైట్లీ సెడ్ వాటర్ ట్రాప్ అయిన ప్లేస్ మేబీ వాటర్ వచ్చేస్తుంది కాబట్టి అదొక ఛాలెంజ్. ఇవన్నీ ఉండటం వల్ల మనకి ఎక్స్పెరిమెంట్ లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. ఇన్స్పైట్ ఆఫ్ దట్ విత్ ఆల్ దీస్ పీపుల్ హెల్ప్ వీ కుడ్ ఏబుల్ టు మేక్ మెజర్మెంట్స్ ఎట్ 47 లొకేషన్స్. అందులో ఏంటంటే మాకు ఒక సిగ్నల్ అనామలీ అనేది, ఎందుకంటే ఈ దీంట్లో అది హోమోజీనియస్ అంటే యూనిఫామ్గా ఉంటే సిగ్నల్ రాదు. ఏదైనా బాడీ అంటే బాడీ ఇన్ ద సెన్స్ ఏదైనా ఆబ్జెక్ట్ ప్లాస్టిక్ పైపో లేకపోతే మెటాలిక్ పైపో ఉంటే ఆ సిగ్నల్ రిఫ్లెక్ట్ అయ్యి సేమ్ మన సర్ఫేస్లో కనుక ఏరోడైనమిక్స్లో రాడార్ సిగ్నల్ అలా ఇది కూడా. రెస్క్యూ ఆపరేషన్కు సంబంధించి రెస్క్యూ బృందాలతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించిన దృశ్యాలు మనం లైవ్ ద్వారా చూస్తూ ఉన్నాం. రెస్క్యూ బృందాలందరూ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. డే 1 నుంచి ఎటువంటి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది, ఎటువంటి ఆటంకాలు ఎదురవుతున్నాయి, ఇవన్నీ కూడా వివరిస్తూ ఉన్నారు. మరోవైపు జీపీఆర్కు సంబంధించి దాని ద్వారా జీపీఆర్ ద్వారా ఎటువంటి సాంకేతిక ఉపయోగాన్ని వినియోగించాము, ఎన్ని స్పాట్స్ అక్కడ గుర్తించాము, ఇవన్నీ కూడా వివరిస్తూ ఉన్నారు. అయితే కొద్దిసేపటి క్రితం రేవంత్ రెడ్డి కొన్ని సూచనలు సలహాలు కూడా రెస్క్యూ బృందాలకు చెప్తూ ఉన్నాయి.
మొత్తం కూడా ఒక డాక్యుమెంటేషన్ లా చేయాలి, ప్రతిదీ కూడా ప్రతి ఇంచు కూడా ఒక సర్వే చేసి దాన్ని ఒక డాక్యుమెంట్ లా చేయాలి. డే 1 నుంచి ఎటువంటి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది, ఎటువంటి పురోగతి ఉంది, ఇప్పటికి 9వ రోజుకు చేరుకుంది కాబట్టి ప్రతిదీ ఒక డాక్యుమెంటేషన్ చేస్తే అధికారులు షిఫ్ట్లు మారచ్చు, లేదంటే అధికారులు వేరే అధికారులు కొత్తగా రావచ్చు, వాళ్ళందరికీ కూడా చాలా క్లియర్ కట్గా అర్థమయ్యేలాగా ప్రతిదీ కూడా ఒక డాక్యుమెంటేషన్ లా చేస్తే రెస్క్యూ ఆపరేషన్ ఇంకా ఈజీగా కొనసాగడానికి ఛాన్సెస్ ఉంటుంది. కొత్తగా అధికారి ఎవరైనా వచ్చినా లేదంటే వేరే షిఫ్ట్లో అంటే షిఫ్ట్ వైజ్గా కూడా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది కాబట్టి ప్రతి ఒక్కరికి చాలా ఈజీగా ట్రాన్స్పరెంట్గా ఇమీడియట్గా అర్థమయ్యేలా ఉండాలి అంటూ కూడా పలు సూచనలు సీఎం రేవంత్ రెడ్డి చేశారు. మరోవైపు రెస్క్యూ ఆపరేషన్కు సంబంధించి పలు సూచనలు సలహాలు రెస్క్యూ బృందాలకు చెప్తూనే వారు రెస్క్యూ బృందాలు చెప్తున్న ఇబ్బందులు ఆటంకాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా తెలుసుకుంటూ ఉన్నారు. దానికి సంబంధించి కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశంలో మాత్రం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఏదైతే మొదటి నుండి ఉన్నటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పూర్తి సమాచారాన్ని ముఖ్యమంత్రికి ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి కూడా ఏదైతే రెస్క్యూ టీంలో ఉన్నాయో టీం లీడర్లను కానీ పూర్తిగా సమాచారం తీసుకోవడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఏదైతే రెస్క్యూ టీం 9 రోజుల నుండి కొనసాగుతుందో దానికి సంబంధించిన ఒక డాక్యుమెంటేషన్ తయారు చేయాలా, ఏదైతే టీములు వస్తుంటాయో మొదటగా వెళ్ళినటువంటి రెస్క్యూ టీం ఏం చేసింది, ఏం కథ అనేది ఒక డాక్యుమెంటరీ తయారు చేస్తే రెండో రెస్క్యూ టీం వెళ్లే సందర్భంలో అది పూర్తిగా సమాచారం అందుతూ ఉంది. ఆ సందర్భంలో ఇంకో ప్రత్యామ్నాయం చూసుకునే అవకాశాలు ఉంటాయి. ఎవరైతే లోపలికి వెళ్తారో ఆ రెస్క్యూ కొనసాగిస్తారో ఆ టీములు ఖచ్చితంగా డాక్యుమెంటరీ తయారు చేయాలా. డాక్యుమెంట్ తయారు చేసిన తర్వాతే ఉపయోగం ఉంటుంది తప్ప 9 రోజుల పాటు ఏం చేశారనేది పూర్తిగా ఆ డాక్యుమెంటరీ తయారు చేయాలా. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా దీనిపైన దృష్టి సారించింది. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం తెలుసుకో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఏదైనా సహకారాలు కావాలంటే అందించడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటి వరకు 9 రోజుల పాటు కొనసాగినటువంటి వర్క్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కానీ తెలుసుకుంటూ ఉంది. 8 మంది కార్మికులు టన్నల్లో చిక్కుకుపోవడం పైన ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి 9 రోజుల పాటు జరిగినటువంటి కార్యక్రమాలు పూర్తిగా డాక్యుమెంటరీ తయారు చేయాలి. డాక్యుమెంట్ తయారు చేస్తే మరో టీము వచ్చిన సందర్భంలో ఎక్స్పర్ట్ వచ్చిన సందర్భంలో ప్రయత్నాలు కొనసాగించే అవకాశాలు ఉంటాయని ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ముఖ్యమంత్రి అడిగిన సందర్భంలో మాత్రం రెస్క్యూ టీం మాత్రము అక్కడ పరిణామాలు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నాయి. ఏదైతే నీరు ఉండడము అదేవిధంగా బురద ఉండడంతో తీవ్ర పనులకు అంతరాయం కలుగుతూ ఉంది. హై టెక్నాలజీ జీపీఆర్ఎస్ ద్వారా ఏదైతే అనుమానిత ప్రాంతాలను గుర్తించడం జరిగింది. అనుమానిత ప్రాంతాలకి వెళ్లడానికి మాత్రం తీవ్ర అంతరాయం ఏర్పడుతూ ఉంది. ఆ బురద నీరు ఉండడంతో ఆ ప్రత్యామ్నాయం పనులు చేయలేకపోతున్నాము, పనులకు ఆటంకం కలుగుతూ ఉంది అనేది ఆ రెస్క్యూ చేస్తున్నటువంటి టీములు చెబుతూ ఉన్నాయి. 11 టీములు ఏదైతే సింగరేణి అదేవిధంగా నేవీ, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా అలాగే మిగతా కొన్ని అనేక ఆర్మీకి అదేవిధంగా రైల్వే అలాగే ఈ మిగతా టీములు ఏవైతే 11 టీములు ఉన్నాయో 11 టీములకు సంబంధించి పూర్తి సమాచారం తీసుకుంటున్నారు. ప్రధానంగా ఏదైతే ఆ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది కార్మికులను మాత్రం ఖచ్చితంగా తీసుకువచ్చేందుకు కృషి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి అక్కడ జరిగినటువంటి ఆ పరిణామాలను కూడా పూర్తిగా వివరించే అవకాశాలు ఉన్నాయి. కార్మికులు మాత్రం ఖచ్చితంగా తీసుకురావాలనేది ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. బలరాం, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. మొత్తంగా ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాంతాన్ని సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం పరిశీలించారు. సుమారు గంట నుంచి కూడా రెస్క్యూ బృందాలతో సమీక్ష నిర్వహిస్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం.